హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీగల్ టెక్. ఇవాళ మన టాపిక్ ఏంటంటే బ్లెండ్ మోడ్స్ చెప్తా, అట్లాగే మన క్రాప్ టూల్ ఎట్లా యూజ్ చేయాలా, ప్రాస్పెక్టివ్ క్రాప్ టూల్ ఎట్లా యూజ్ చేయాలని చెప్తా. ఈ టూల్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయి. ఇవి మనకు దీని లోపల మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అవి మనకు ఎంతవరకు మీరు నేర్చుకున్నట్టయితే తప్పకుండా చూడండి. ఇన్ కేస్ నేర్చుకొని ఉంటే గిట్ట డీటెయిల్ ఆప్షన్స్ ఉంటాయండి మన దగ్గర. నార్మల్గా క్రాప్ ఎట్లుంటాయని కాదు, మొత్తం చెప్తా. మీరైతే కంప్లీట్గా చూడండి వీడియో అయిపోయే వరకు. ఇక మనం స్క్రీన్ పైన చూసినట్టయితే మనకు కొన్ని ఇమేజెస్ ఉన్నాయి మన దగ్గర. చూపిస్తా ఒక్క నిమిషం. అండ్ మనం ఇక్కడ ఇమేజ్ చూసినట్టయితే మనకు ఒక మంచి గ్లాస్ పైన ఒక ట్రీ ఇమేజ్ ఉంది. దీన్ని ఎట్లా క్రాప్ చేయాలని చెప్పి చూపిస్తాం. మనం ఇక్కడ క్రాప్ డైరెక్ట్ ఇక్కడ ఆప్షన్ వచ్చేస్తుంది. ఇంకా అదే కాకుండా ఇక్కడ రేషియో ఉంటుంది, విడ్త్ హైట్ రెజల్యూషన్ ఎట్లా పెట్టుకుంటాం అని చెప్పి ఉంటుంది. ఇంకా అట్లాగే ఒరిజినల్ రేషియో ఉంటుంది. 1:1 అంటే స్క్వేర్ అన్నట్టు. అంటే స్క్వేర్ ఎట్లా అంటే 1/1 అంటే 1 inch by 1 inch అనుకో, 12 inches by 12 inches, 10/10 అంటే స్క్వేర్ ఇమేజ్ అట్లా అన్నట్టు. ఇంకా అదే కాకుండా కింద చూసినట్టయితే మనకు 4:5 రేషియో ఉంది. 4:5 అంటే 8:10 ఉంది. ఇంకా అదే కాకుండా మనకు 5:7 ఉంది. అంటే విడ్త్ 5 వచ్చేసి హైట్ వచ్చేసి 7 inches అన్నట్టు. సమ్ పాయింట్స్ అన్నట్టు అవి అట్లా ఇస్తా అన్నట్టు. ఇంకా అదే కాకుండా నీకు నచ్చిన హైట్ను నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. విడ్త్ నువ్వు ఒక 5 పెట్టి, హైట్ వచ్చేసి నువ్వు ఒక 2 పెట్టినా అని చూడండి. ఇట్లా క్రాప్ అవుతుంది అన్నట్టు. విడ్త్ వచ్చేసి 5 ఉంది, హైట్ వచ్చేసి 2 ఉంది అన్నట్టు. ఇది ఇంచెస్లో కన్వర్ట్ అవుతుంది ఇది. ఇంకా అలాగే కాకుండా నువ్వు రేషియోలో పెట్టినట్టయితే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు క్రాప్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ దీన్ని తీసేయాలి నేను. దీన్ని క్లియర్ చేసేసి ఇప్పుడు రేషియో ఉందనుకో, నీకు నచ్చినట్టు నువ్వు ఫ్రీ స్టైల్లో నువ్వు ఎడిట్ చేసుకోవచ్చు అన్నట్టు, క్రాప్ చేసుకోవచ్చు. ఇది ఎట్లా అంటే అట్లా ఫ్రీ స్టైల్లో. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయితే నేనైతే ఫ్రీ స్టైల్ ఎడిట్ చేస్తాను. నేనైతే అదే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక దగ్గర క్రాప్ చేసింది అనుకో, 1:1 ఉందనుకో, అది స్క్వేర్ లోపలనే క్రాప్ అవుతుంది. అది నాకు రెక్టాంగులర్ షేప్లో క్రాప్ చేయాలనుకుంటే కాదు, అది కొంచెం కింద మీదైనా సరిగ్గా క్రాప్ అయ్యాడు. అందుకే ఫ్రీ స్టైల్లో క్రాప్ చేసిన అనుకో, నీకు నచ్చినట్టు క్రాప్ చేసుకోవచ్చు. ఇంకా ఇలా అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నీకు అర్థమైంది అనుకుంటా. ఇది 5:7 అంటే ఇట్లా చూడండి, స్టైల్స్ మారుతూ ఉంటాయి ఇట్లా. నీకు నచ్చిన సైజ్ అన్నా కదా, సైజ్ నేను పెట్టుకున్నా. రేషియో పెట్టుకుంటే ఫ్రీ స్టైల్ ఉంటుంది ఇది. అండ్ ఇదైతే ఇంతవరకే. అండ్ మనకి ఇక్కడ ఇప్పుడు సపోజ్ నువ్వు ఇది క్రాప్ చేసినావు అనుకో ఇమేజ్, ఇవ్వండి. ఇప్పుడు చిన్న క్రాప్ చేసుకున్నావు, ఇది ఇన్స్టాగ్రామ్కి కానీ అక్కడిక్కడ మనం యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. జస్ట్ ఏం లేదు, నువ్వు ఎంటర్ ప్రెస్ చేసుకో, లేదంటే ఇక్కడ టిక్ మార్క్ ప్రెస్ చేసుకున్నా అన్నది ఓకే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు సైడ్కి ఇక్కడ మొత్తం ఇదంతా అది ఏమైతుంది అనుకో, నువ్వు డిలీట్ అయింది అనుకుంటావు కదా, పిక్సెల్స్ అనేవి అవి డిలీట్ కాలే, మనం వాటిని రివర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే మనకు ట్రాన్స్పరెన్సీ కనిపిస్తుంది ఇక్కడ సైడ్కి. ఇది ఎందుకు డిలీట్ కావాలంటే మనం దీన్ని టిక్ చేసుకోవాలి అన్నట్టు. డిలీట్ క్రాప్డ్ పిక్సెల్స్ అనేది మనం తీసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఎక్స్టెండ్ చేసుకున్నాం అనుకో, ఎక్స్టెండ్ చేసుకుంటే ఎంటర్ ప్రెస్ చేసుకుంటే అది ఇప్పుడు నువ్వు సేమ్ అంతే. అది మిస్టేక్ అయితే ఒకసారి మనం దీన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాం అనుకో, మన ఇక్కడ పైన డిలీట్ క్రాప్ పిక్సెల్స్ అని ఉంది. దీన్ని ఆన్ చేసుకున్నట్టయితే సైడ్కి ఉన్న పిక్సెల్స్ అన్నీ మొత్తం డిలీట్ అయిపోతాయి. ఇప్పుడు నేను జస్ట్ ఎంటర్ ప్రెస్ చేసుకుంటున్నా. ఇప్పుడు నేను మళ్ళీ చూపిస్తా క్రాప్ టూల్ చేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ సైడ్కి నేను తీసిన అనుకో మొత్తం ట్రాన్స్పరెన్సీ వస్తుంది. అది డిలీట్ పిక్సెల్స్ కొడితే మొత్తం డిలీట్ అయిపోతున్నాడు అట్లా అన్నట్టు. అండ్ ఇది నీకు అర్థమైంది అనుకుంటా నేనైతే. నెక్స్ట్ మనకి ఏముందంటే ఇదైతే రేషియో ఇవన్నీ చెప్పిన అర్థమైంది. అండ్ నెక్స్ట్ ఇవి అయిపోయినాయి. ఇక్కడ మనకు స్ట్రైట్ అయిన ఆప్షన్ ఉంది. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, మనం కొన్ని ఇమేజెస్ తీసినప్పుడు అవి ప్రపోర్షనల్గా ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ యాంగిల్స్ ఇట్లా క్రాస్లు ఉంటాయి అనుకో, అదేమవుతుంది అంటే మనకు సరిగ్గా ఇలా అన్నట్టు ఇమేజ్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒక డూప్లికేట్ ఇమేజ్ తీసుకో, Ctrl J ప్రెస్ చేసి ఇక్కడ మనం క్రాప్లోకి వెళ్ళినట్టయితే క్రాప్ టూల్లోనే ఉండాలి. స్ట్రైట్ ఇన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకొని అండ్ ఇక్కడ పాయింట్ పెట్టుకొని ఒక నిమిషం ఇట్లా క్లిక్ చేసుకొని డైరెక్ట్ ఇలా డ్రాగ్ చేసుకుంటూ పాయింట్ పెట్టి తీసేస్తే వెళ్ళిపోతుంది. అది ఇక్కడ పెట్టినామంటే వెంటనే అది ఇమేజ్ ఏమవుతుంది అంటే మనకు ఇట్లా రొటేట్ అయ్యి స్ట్రైట్గా అనిపిస్తుంది అన్నట్టు. అది ఏం చేస్తుందంటే స్ట్రెచ్ కాకుండా మనకి ఈజీగా ఇమేజ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ సైడ్ చూసినట్టయితే మనకు పిక్సెల్స్ అనేవి కనిపిస్తున్నాయి, క్రాప్ అయ్యే పిక్సెల్స్ అనేవి ఇవన్నీ. ఇక్కడ ఏమవుతుందంటే డిలీట్ క్రాప్డ్ పిక్సెల్స్, డిలీట్ చేయాలనుకో ఆప్షన్ తీసేసినాం అనుకో, ఎంటర్ ప్రెస్ చేసుకోగానే వెంటనే అది ఏమవుతుందంటే మనకు సైడ్ కానీ ఇవన్నీ అట్లనే ఉంటాయి అన్నట్టు. ఒకసారి చూపిస్తే చూడండి. ఇక్కడ నేను క్రాప్ పెట్టినా, మళ్ళీ ఇక్కడ సైడ్ చూసినట్టయితే మనకు ప్రీవియస్గా ఉంది, దాన్ని మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి ఉంది అన్నట్టు మనకు. ఇక్కడ చూడండి అట్లా అన్నట్టు. ఇన్ కేస్ నువ్వు ఇది పెట్టి టిక్ చేసినావంటే మళ్ళీ డిలీట్ పిక్సెల్స్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది. ఇక్కడ చూపిస్తాను నేను మీకు. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ ఇది లేదు, ఇక్కడ చూసినట్టయితే మనకి ట్రాన్స్పరెన్సీ మాత్రమే ఉంది, ఇక్కడ ఇది లేదు. ఏదో మీకు అర్థమైంది అనుకుంటా.
స్ట్రైట్ అయితే ఇంతే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది, ఇక్కడ రూలర్స్ థర్డ్ అని. రూలర్స్ థర్డ్ అంటే ఇవి రోస్ అన్నట్టు, ఇవి అయితే ఇవి రోస్, ఇవి కాలమ్స్, ఇవి మనకు రోస్ అనేవి ఇప్పుడు ఇట్లా ఉంటాయి. సారీ ఒక్క నిమిషం, ఆఫ్ చేస్తాను. ఇవి రోస్, ఇవి కాలమ్స్ ఇవి, అండ్ ఇట్లా రోస్ ఇవి మొత్తం హారిజాంటల్ ఉన్నాయి, వర్టికల్ ఉన్నాయి మనకు రోస్ ఇవి. అండ్ మనం ఇక్కడ చూసినట్టయితే ఇవి ఏమిటంటే రూలర్స్ థర్డ్ అన్నట్టు, ఇవి పాయింట్స్ ఉంటాయి కదా, ఇవి మనకు ఫోకస్ చేస్తాయి అన్నట్టు మోస్ట్లీ. అండ్ అట్లా ఇలా మస్తు టైప్స్ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ గ్రిడ్ ఉంది, ఇవన్నీ పాయింట్స్ ఉంటాయి. ఇంకా అదే కాకుండా మనకు డయాగ్నల్ ఉంది, ఇక చూడండి ఇక డయాగ్నల్కి ఇట్లా ఉంటుంది. అండ్ ట్రయాంగులర్ చూసినట్టయితే మనకు ట్రయాంగులర్ ఇలా ఉంటుంది. ఇంకా కింద చూసినట్టయితే గోల్డెన్ రేషియో ఉంది, ఇట్లా మస్తు ఉంది. ఇంకా దీనిలో కింద గోల్డెన్ స్పైరల్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోకస్ కావాలి, ఇక్కడ ఈ టైప్లో ఫోకస్ కావాలన్నా నీకు పాయింట్స్ దగ్గర ఎక్కువ ఫోకస్ ఉంటుంది అన్నట్టు. అట్లా ఇప్పుడు నువ్వు ఇంటర్ప్రిట్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎంత మంచి ఇమేజ్ అని చూసుకోవచ్చు, ఇక్కడ ఎంత నీట్గా ఉంది. అండ్ ఇట్లా అన్నట్టు ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటా. స్ట్రైట్ అయింది కానీ నెక్స్ట్ ఇది రూలర్స్ కానీ అంతే. దీనిలో ఎంతకంటే ఎక్కువ ఏం లేదు క్రాప్లో టూల్లో అయితే. అండ్ నెక్స్ట్ మనం చూసినట్టయితే మనకి ఇక్కడ ప్రాస్పెక్టివ్ క్రాప్ టూల్ ఉంది. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, నువ్వు కొన్ని ఇమేజెస్ ఉంటాయి కదా, కొన్ని క్రాప్ చూపిస్తాను నీకు ఒకసారి. ఇక్కడ మనం ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది అనుకో, సపోజ్ ఈ ఇమేజ్ ఉంది, ఇది మొత్తం క్రాప్ ఎట్లా అంటే ప్రాస్పెక్టివ్ ఉంది. దీన్ని మనం స్ట్రైట్ చేయాలంటే ఎట్లా అంటే జస్ట్ ఏం లేదు, సరే ఇక్కడ పాయింట్ పెట్టుకో, క్లిక్ చేసుకో, జస్ట్ ఇక్కడ ఒకటి అంతే. ఈ పాయింట్స్ అనేవి కరెక్ట్ పెట్టుకోకున్నట్టయితే మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. ఇట్లా జస్ట్ ఇట్లా ఎడిట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేసుకో, అంతే. ఎంటర్ ప్రెస్ చేసుకున్నట్టు మనకి స్ట్రైట్లా అనిపిస్తుంది. ఇట్లనే మనకు మస్తు ఆప్షన్స్ ఉంటాయి. మన ఫోన్లలో కూడా ఇప్పుడు మస్తు అప్లికేషన్లు ఉన్నాయి, క్యామ్ స్కానర్ అని, అది కూడా స్ట్రైట్ చేసేస్తుంది. క్యామ్ స్కానర్లు కూడా మనం చేసుకోవచ్చు. అట్లా ఇన్ కేసు నువ్వు పీసీలో ఇప్పుడు కెమెరాలో కొన్ని ఫోటోలు తీసినావు, అవి డయాగ్నల్గా లేవు, సరిగ్గా లేవన్నట్టు, మంచి కండిషన్లో లేవనుకో, ఇప్పుడు ప్రాస్పెక్టివ్లు ఉన్నాయనుకో, ఇట్లా చేసుకోవాలనుకుంటే మనం పీసీలో హై రెజల్యూషన్తో మనం రెజల్యూషన్ పోకుండా దీనిలో చేసుకోవచ్చు అన్నట్టు. ఈ ఆప్షన్ అయితే ఇంతవరకే. అండ్ క్రాప్ టూల్ అయితే మీకు మొత్తం అర్థమైంది అనుకుంటా. మనకి ఇక్కడ రేషియో ఉంటుంది, ఇక్కడ విడ్త్ ఉంటుంది మొత్తం. ఇంకా ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను రిపీట్ చేయదలుచుకోలేను, మీకు అర్థమే కాకపోతే మళ్ళీ ఒకసారి క్లాస్ మొత్తం వినండి, లింక్ అయిపోతుంది కాబట్టి నేను రిపీట్ చేస్తాను. ఇక్కడ మనకు స్ట్రైట్ అని ఇవన్నీ ఆప్షన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అంతే. ఇంతకంటే ఎక్కువ ఏం లేదు దీనిలో. మీకు కనుక మా క్లాస్ అర్థమైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్రీవియస్ క్లాసెస్ చూడండి, ఫస్ట్ సెకండ్ చూసిన తర్వాత థర్డ్ చూడండి. మీరు ఇన్ కేస్ నేర్చుకుని ఉంటే గిట్ట నా క్లాసెస్ చూడండి, ఎందుకంటే నేను ఇన్ డెప్త్ చెప్తాను, నేను మొత్తం డెప్త్ చెప్తా, టూల్స్ లోపల ఏముంటాయని చెప్పి. అంతే, అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఉంటాం మరి, టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్.